నీ జీవితం కోసం ఎవరో వచ్చి పోరాడరు, నువ్వే పోరాడాలి, నువ్వే కష్టపడాలి. జీవితం ఎంత కష్టమైనా సరే ముందుకు సాగిపోవడమే కావాలి. ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ప్రాణం కోసం ఒంటరిగా పోరాడమే కదా. ఇక వీడియోలకు వస్తే, ఈ ఎండాకాలంలో పాలు అస్తమానం ఇరిగిపోతూనే ఉంటాయి. ఈ విరిగిన పాలను పడేయకుండా మన ఛానల్లో అయితే రెసిపీస్ అయితే ఉన్నాయి. అందులో ఇదొకటి. ముందుగా విరిగిపోయిన పాలను అయితే సపరేట్ చేసుకొని గట్టిగా పిండి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అలాగే పాల నుంచి సేకరించిన మేగడను కూడా వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు మిల్క్ పౌడర్, అలాగే 1/4 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దలో నుంచి చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మంట సిమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటి బాల్స్ అయితే వేసుకొని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదారకి 1 కప్పున్నర నీళ్ళు అయితే వేసుకొని పంచదార అంతా కరిగి లేతపాకం వచ్చిన తర్వాత ఇలాచి పొడి కొద్దిగా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ కూడా వేసుకొని 20 to 30 minutes అయితే అలాగే ఉంచితే విరిగిన పాలతో టేస్టీ అయిన గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.